హే బడీస్, దిస్ ఆర్ జతిన్. సో ఈరోజు వీడియోలో మనం ఏంటంటే బీపీటీ నుండి మనకైతే ఎలిజిబుల్ లిస్ట్ అయితే వచ్చింది. సో రేపు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో 21st సెప్టెంబర్ రోజు అయితే మనకైతే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో కౌన్సిలింగ్కి ఎవరెవరు వెళ్ళాలి అని చెప్పి మనకు ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో ఆ ఎలిజిబుల్ లిస్ట్ బేస్ చేసుకొని మనం అయితే కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. సో కౌన్సిలింగ్కి వెళ్ళాలా వద్దా అనే ఒక డౌట్ అయితే కొంతమందికి ఉంది. సో ఎవరైతే ఏంటంటే మనకి ఒకటి క్లారిటీ ఏంటంటే మనకి 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. సో మనకి ఆ ఎలిజిబుల్ లిస్ట్లో ఆల్మోస్ట్ 120 to 150 నేమ్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో క్లియర్ కట్గా ఇంత నెంబర్ అని నేను చెప్పగానే సో మనకైతే 120 to 150 మెంబర్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దట్ మనకి ఒక్క సీట్కి ఆల్మోస్ట్ ఒక 3 to 5 అనేది కాంపిటీషన్ అనేది ఉంది, డిపెండింగ్ అపాన్ దేర్ కేటగిరీ. ఓకేనా. సో దట్ మనకి సీట్ వస్తుందా రాదా, సో వెళ్ళాలా వద్దా అనే థాట్లో చాలామంది ఉన్నారు. సో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్తే మాత్రం బెస్ట్. ఓకేనా. సో కౌన్సిలింగ్కి ఎందుకు వెళ్ళాలి అంటే బీపీటీకి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారా అంటే సో డిపెండింగ్ అపాన్ దేర్ చాయిస్ వాళ్ళు జాయిన్ కావచ్చు, జాయిన్ కాకపోవచ్చు. సో వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ వేరే ఉంటే వాళ్ళు జాయిన్ కారు. ఓకేనా. సో అందుకే మనకి ఎలిజిబుల్ లిస్ట్లో కొంచెం ఎక్కువ నెంబరే ఇచ్చారు. అండ్ ఏదైతే ఈ ఒక్క సీట్కి ఆల్మోస్ట్ 3 to 5 మెంబర్స్ ఉండేటట్టుగానైతే ఇచ్చారు. సో ఒకవేళ ఎవరైనా రాకపోయినా లేకపోతే మ్యాండేటరీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకపోయినా అట్లాంటి సిచ్యువేషన్లో మనకి సో ఈ ఏదైతే ఆ సీట్ వేస్ట్ కాకుండా ఇంకొకరికి ఇవ్వడానికి అయితే మనకి సో అంత నెంబర్ ఆఫ్ పీపుల్ని అయితే రమ్మంటున్నారు. ఓకేనా. సో వెళ్ళాలా వద్దా కౌన్సిలింగ్కి, సో ఛార్జెస్ అవన్నీ అని అంటే నా అడ్వైజ్ ఏంటంటే వెళ్తేనే బెస్ట్. ఓకేనా. సో వాళ్ళు ఒకవేళ ఎవరైనా నీ ముందున్న ప్లేస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు ఆ సీట్ని వద్దనుకుంటే నీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో పక్కాగా నువ్వు బీపీటీ వేద్దాం అనుకుంటున్నావు, నిమ్స్లో వేద్దాం అనుకుంటే మాత్రం నువ్వైతే అటెంప్ట్ చెయ్యి. ఓకేనా. సో దట్స్ మై ఒపీనియన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సమ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ ఫేజ్. ఓకేనా. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కోసం కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో నీకు ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో నీ పేరు ఉంది కదా, సో నువ్వైతే వెళ్ళడానికి ట్రై చేయి. ఓకేనా. సో లేకపోతే సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఛాన్స్ అయితే వస్తుంది. సో సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడైతే ఈ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా అటెండ్ కాకపోయినా సీట్లు వేకెన్సీ ఉన్నాయి కూడా అట్లాంటి సిచ్యువేషన్లో మనకి సెకండ్ ఫేజ్ అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీన్ని సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటాం. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ ఫేజ్.